నమస్తే గురుగారు. నిత్యం సమాజానికి మంచి చెడుల గురించి, నైతిక విలువల గురించి ఆహ్, చాటి చెప్పే మీలాంటి పెద్దలను ఇంటర్వ్యూ చేయడం ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను గురుగారు. ఎలా ఉన్నారు గురుగారు? హ్యాపీ కదా అంతా? ఓకే. గోవు అంటే గోమాత అంటుంటాం మనం. హిందూ సాంప్రదాయంలో గోవులను దేవతగా పూజిస్తారు. నిత్యం కూడా ఇంటి ముందుకు గోవు వస్తేనే దానికి ఏదో ఒక ఆహారం పెట్టడం, ఇంట్లో వాళ్ళు ఏదో పండ్లు పలహారం పెట్టడం కానీ, గోవులకు కొంతమంది బొట్టు పెట్టడము, గోవు చుట్టూ తిరుగుతుంటారు అనమాట. అలాంటి అంత హిందూ సాంప్రదాయంలో గోమాతగా భావించే ఆ గోశాలను ఇక్కడ మీరు ఏర్పాటు చేయడానికి బలమైన కారణం ఏంటి గురుగారు? ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికి ఒక ప్రమాణం ఉండి తీరాలి. వ్యాసుల వారు భారతాన్ని పంచమ వేదంగా ఇచ్చారు. పంచమ వేదమైనటువంటి భారతంలో శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వంలో, అశ్వమేధిక పర్వంలో ఈ గోవు గురించి, గోవు యొక్క వైభవం గురించి చాలా విశేషంగా ప్రస్తావన చేయబడి ఉంటుంది. అట్లాగే వేదాలలో కూడా గోవు గురించి చెప్పబడింది. అనేక కావ్యాలలో, పురాణాలలో గోవు యొక్క ప్రస్తావన లేకుండా ఉండదు. భీష్ముడు గోవు గురించి మాట్లాడుతూ చాలా గొప్పగా చెప్తాడు. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగం త్రోయగచాలు ప్రధానకర్త ఉత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులు ఎవ్వరు తగ వానికొల్తురు అనివారణ చొత్తురు వారు నాకమున్ అన్నాడు. భగవత్ స్వరూపం ఎంత పవిత్రమో గోవు కూడా అంత పవిత్రం. పరమ పవిత్రముల్, గోవు తిరిగిన ప్రదేశం అంత పవిత్రమైన ప్రదేశము అని. యజనభాజనముల్, అసలు నిజానికి గోవు లేకపోతే యజ్ఞయాగాది క్రతువులు జరగవు. కాబట్టి యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగజాల్. గోవు గురించి విన్నా, గోవుని చూచినా పాపము దగ్ధమవుతోంది. అంటే సాక్షాత్ భగవత్శక్తి దాని యందు నిక్షేపింపబడి లేనప్పుడు ఇది సాధ్యం కాదు. ఎవరు గోవుని ఆరాధిస్తున్నారో, గోసేవ చేస్తున్నారో, ఎవరు పూజ చేస్తున్నారో వారు ఇంట్లో ఒక గదిలోంచి ఓ గదిలోకి వెళ్ళడం ఎంత హేళగా పెడతారో వాళ్ళు స్వర్గలోకాన్ని అలా చేరుతారు అని. అసలు నిజానికి మనకి సనాతన ధర్మంలో అందరూ కూడా గోశాలలలో సేవ చేస్తే జన్మించిన వారు. అందుకే గోత్రం అంటారు. త్రా అంటే రక్షింపబడుట అని సంస్కృతంలో, త్రాసత్రాణ అంటారు. త్రా అంటే రక్షింపబడుట. గోత్రము అంటే గోవుల చేత రక్షింపబడి పుట్టినవాళ్ళు. గోశాలలలో ఉండి బిడ్డల్ని కన్నారు, గోసేవ చేశారు. గోవుని మాతృస్వరూపంగా పూజ చేస్తారు. ఎందుకనంటే అది సకల భూతములకు తల్లి. మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రద వృద్ధిమా కాంక్షతా నిత్యం గావకార్యా ప్రదక్షిణా అని. అందుకే తల్లిపాలు లేని పిల్లలకి ఆవు పాలు పట్టి పెంచుతారు. బ్రహ్మచారి ఆవు పాలు తాగుతాడు, గృహస్థు తాగుతాడు, వానప్రస్థు తాగుతాడు, చిట్ట చివరికి సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి కూడా ఆవు పాలు తాగుతాడు. అంత సత్వగుణంతో కూడుకున్నవి ఆవు పాలు. అందుకని గోపూజ పశుపూజగా చెప్పబడలేదు. గోపూజని సాక్షాత్ పరదేవతా పూజగానే నిర్ణయించారు. అంత గొప్పది కాబట్టి గోమాత అని. గోవు పూజ చేయడానికి ఏ భేదాలు లేవు. బ్రహ్మచారి చెయ్యొచ్చు, వానప్రస్థు చెయ్యొచ్చు, గృహస్థు చెయ్యొచ్చు, సన్యాసి చెయ్యొచ్చు. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా ఎవరైనా గోవుకి పూజ చేయడం సాధ్యం. మేము దగ్గరికి వెళ్ళాం, మేము ముట్టుకున్నాం, మేము సేవ చేశాం, మేము గడ్డి పెట్టాం, మేము నవధాన్యాలు తినిపించాం, మేము ప్రదక్షిణం చేశామన్న తృప్తి దేవాలయంలో సాధ్యం కాకపోవచ్చు. అక్కడ ఉండే ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి మనం అంతరాలయంలో ప్రవేశించి భగవన్మూర్తిని ముట్టుకుంటాను, నైవేద్యం పెడతాను అంటే సాధ్యం కాకపోవచ్చు. కానీ అది గోశాలలో సాధ్యం అవుతుంది. అందరికీ తృప్తికరం. పైగా గోసేవ చెయ్యడం అంత గొప్పది అని వేదం చెప్తోంది, భీష్ముడు చెప్పాడు, పంచమ వేదమైన భారతం చెప్తోంది, సమస్త కావ్య పురాణములు చెప్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికీ తృప్తి కారణం అవుతుందని ఈ గోశాలని అనేక మంది ఔత్సాహికుల యొక్క శ్రమదానంతో ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు గురుగారు? దాదాపుగా ఈ గోశాల ప్రారంభం చేసి 10 సంవత్సరాలు అయిందండి. ఓకే.
అప్పటి నుంచి గోశాల దినదినాభివృద్ధి చెందుతూ గోసంతతి పెరుగుతోంది, గో సేవ చేసేవాళ్ళు పెరుగుతున్నారు. ప్రతిరోజు దాదాపు 60-70 మంది స్వచ్ఛందంగా వచ్చి గోశాలలో సేవ చేస్తారు. అంత బాగుంటుంది గోశాల వాతావరణం. ఇప్పుడు మన సనాతన ధర్మం ప్రకారం కావచ్చు, ఇతర అంటే మన జ్యోతిష శాస్త్ర పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికైనా దోషాలు ఉంటే వాళ్ళకి చెప్పేదంటే గోవుకి అలసందలు పెట్టండి, నువ్వులు పెట్టండి, ఇట్లా సూచిస్తున్నారు. గోవుకే ఎందుకు పెట్టమంటారు గురువుగారు? గోవుకే పెట్టమనడానికి కారణం, గోవు అగ్నిహోత్రంతో సమానమని వేదం చెప్పింది. గౌరువారగ్నిహోత్రం అని. మనకి ఏదైనా దేవతల వలన ప్రయోజనం కలగాలి, దురితం పోవాలి అనుకున్నప్పుడు హోమం చేస్తాం. హోమం చేస్తే అగ్నిహోత్రం ద్వారా దేవతలు పుచ్చుకుని సంతోషించి మనకు ఉపకారం చేస్తారు. గోవుకి పెడితే అగ్నిహోత్రంలో హోమం చేసినట్టే. ఈ మాట నేను కాదన్నది, వేదం అంది. గౌరువారగ్నిహోత్రం, అగ్నిహోత్రమే గోవు అంది. అంటే గోవు అగ్నిహోత్రము అంటే రెండు అలా ఎలా అవుతాయి అంటే, అగ్నిలో హోమం చేస్తే దేవతలకు ఎలా పెడతాయో గోవుకి పెట్టినది అలాగే దేవతలకు పెడుతుంది. ఎందుకంటే గోవు శరీరమునందు దేవతలు కొలువై ఉన్నారు కనుక. కాబట్టి గోవుకి పెట్టడం ద్వారా తేలికగా మనం ఏదైతే సాధించుకోవాలనుకుంటున్నామో, దేని కొరకు వెంపర్లాడుతున్నామో, ఏ ఆర్తి తీరాలనుకుంటున్నామో దానికి దేవతల యొక్క ఆశీర్వచనం పొందడానికి సులభ మార్గం అని నమ్మి పెద్దలు దాన్ని అందరికీ కూడా ఉపదేశిస్తూ ఉంటారు. గోవు ఎంత గొప్పదో, గోవు నుంచి అంటే ఆవు పేడ కావచ్చు, గో పేడ కావచ్చు, గోమూత్రంలో కావచ్చు, ఆయుర్వేదంలో చాలా విశిష్ట మూలికలు ఉన్నాయంటారు గురుగారు. వాటి యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అసలు? గోమూత్రం, గోమయం అన్నది వైద్యశాస్త్రంలో వాడడం ఇప్పటి విషయం కాదు, భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నదే. అవి రెండూ కూడా లక్ష్మీ స్థానములు అని మహాభారతంలో భీష్మాచార్యులు వారు చెప్తారు. లక్ష్మి అంటే ఏమిటి? కేవలం డబ్బు కాదు, ఆరోగ్యంగా ఉండడం లక్ష్మి, తన పని తాను చేసుకోవడం లక్ష్మి, 10 మందికి ఉపయోగపడడం లక్ష్మి, ఉపయోగపడ్డాడన్న కీర్తిని పొందడం లక్ష్మి, పసిపిల్లల యొక్క చిరునవ్వులు లక్ష్మి, ధాన్యం లక్ష్మి, పంట పొలాలు లక్ష్మి, నీళ్లు లక్ష్మి. అయినప్పుడు ఈ లక్ష్మి అంతా ఎక్కడుంది అంటే గోవు యొక్క మలమూత్రములలో ఉన్నది అని. అందుకే పరమ పవిత్రములు. ఆ గోవు యొక్క మలమూత్రములు ఎంత గొప్పవి అంటే, లక్ష్మీదేవంతటిది గోవుల దగ్గరికి వెళ్ళి కోరి కోరి తీసుకుంది స్థానాన్ని. ఎందుకనంటే గోవులు యథార్థానికి లక్ష్మికి స్థానం ఇవ్వనన్నాయి. నువ్వు చెంచల లక్ష్మివి వెళ్ళిపోతావు, అందుకని నీకు ఇవ్వం మేము స్థానం అన్నాయి. పాపం చేసిన వాడి దగ్గర నుంచి నేను వెళ్ళిపోకపోతే వాడు ఎలా శిక్షింపబడతాడు? కాబట్టి నేను వెళ్ళిపోవాలి, పుణ్యం చేసిన వాడి దగ్గరికి రావాలి. కాబట్టి నేను కదలాలి, కదలకపోతే లక్ష్మిని ఎలా అవుతాను? అందుకని నాకు స్థానం ఇవ్వండి అంది. నువ్వు చెప్పింది కూడా బాగుంది. మామూత్ర పురీషంబులు భామా వేదంబులిరుగు పరమ పవిత్రముల్ కావున నీవా మేలుగు వస్తువులను ప్రీతిధామములై యుండుము ఇంపు కలుగను మాకున్ అన్నాయి గోవులు. మా మూత్ర పురీషములు రెండూ కూడా ఆవు పేడ, ఆవు మూత్రము. 84 లక్షల జీవరాశులలో సువాసన కలిగినటువంటి మలమూత్రములు ఆ రెండే. వేదములకు తెలుసు వాటి పవిత్రత, అందుకని అందులో ఉండు అన్నాయి. లక్ష్మి అందులో ఉంది. అందుకే ఇప్పటికీ గోశాల దగ్గరికి వచ్చి ఆవు పేడ ఎరువుగా తీసుకెడతారు. అంతవరకు ఎందుకు? మా దగ్గరే మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పక్షులు తెచ్చి పడేస్తాయి విత్తనాలు. ఆ మట్టిలో కలిసిపోయినటువంటి ఆవు పేడతో కూడుకున్నటువంటి ఆ పెంట భూమిలో పుట్టినటువంటి పాదులు తమంత తాము గోడల మీద పాకుతాయి. మీరు కావాలంటే వెళ్ళేటప్పుడు చూడొచ్చు. అవి ఒక్కొక్క గుమ్మడికాయ కాస్తే బయట ఓ 2 కిలోలు గుమ్మడికాయ కాస్తే ఇక్కడ 10 కిలోల గుమ్మడికాయ కాస్తుంది. మేము చండీ హోమం చేసినప్పుడు అప్పటికప్పుడు ఆ పెద్ద గుమ్మడికాయ పాదు నుంచి కోసి పట్టుకెళ్ళి హోమం చేస్తుంటాం. అంటే ఆవు పేడ మట్టిలో కలిస్తే అంత ఐశ్వర్య కారణం అవుతుంది. అయినప్పుడు మరి అది లక్ష్మీప్రదం కాల. కంచి స్వామి కూడా ఇక్కడికి వచ్చారు కదా స్వామి, చాతుర్మాస్యం చేశారు. అందుకని అది ఆరోగ్యకారకం. అందుకని గోవు అనేక విషయాల్లో ఉపయుక్తం అవడం అన్నది సనాతన ధర్మంలో అంతర్భాగం. అంటే ఆవు పేడతో కూడా ఇంట్లో ధూపం వేయడం, అంటే పొగ పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు. ఇవన్నీ అంతే క్రిమి సంహారకం. అందుకే కదా ఆవు పేడ నీళ్లు కళాపి చల్లడం, ఆవు పేడ పిడకలు చేయడం, ఆ పిడకల మీద వంట చేయడం, పిడకల మించి వచ్చే పొగ మంచిది అని భావన చేయడం. భోపాల్లో విషవాయువు విడుదలైనప్పుడు అందరూ మరణించారు.
చాలా దగ్గరలోనే ఒక ఇంట్లో ఆవు పేడ పిడకలతో హోమం చేస్తున్నటువంటి కుటుంబంలో ఉన్న వ్యక్తులు బ్రతికారు. ఉమ్, అంటే వేద శబ్దము యొక్క పవిత్రత, ఆవు పేడ పిడకలు హవనం చేసినప్పుడు వచ్చినటువంటి పొగ వాళ్ళు మరణించకుండా కాపాడగలిగాయని. ఇది నేను చెప్పట్లేదు. ఆ రోజుల్లో జరిగిన వాస్తవం. దినపత్రికలలో వచ్చినటువంటి విశేషాలు, పెద్దలు దాన్ని ఉటంకించిన విశేషాలు ఇప్పటికీ నా దగ్గర పుస్తకాల్లో ఉన్నాయి. ఉమ్, అంటే అది అంత గొప్పది కాబట్టే ఋషులు దాన్ని నిత్యం ఉపయుక్తం చేసుకోమని మనకు ప్రబోధం చేశారు. ఓకే. గోమూత్రం కూడా సర్వరోగ నివారణగా ఈరోజు ఉదయం లేస్తేనే గోమూత్రాన్ని కూడా చాలా మంది సేవిస్తారు. కొంతమంది పరిశేచనం చేస్తారు దాన్ని, ఓకే. కొంతమంది ఆచమనం చేస్తారు. ఉమ్, ఆ, నడిచే దేవుడని పేరుగాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అయితే గోశాలలోకి వెళ్ళినప్పుడు ఏదైనా గోవు మూత్ర విసర్జన చేస్తుంటే తిన్నగా వెళ్ళి వెనక కూర్చుని స్నానం చేసేవారు. ఓకే. గోవు మూత్రం గంగాజలంతో సమానము అని. ఓకే. ఎవరి విశ్వాసం వారిది, అంతే గురు. ఎవరి నమ్మకం వారిది. గురుగారు, ఇటీవల సనాతన ధర్మం అనేది ప్రతి నోట వినిపిస్తుంది గురుగారు, కానీ దాని నిర్వచనం ఎవరికి పూర్తిగా తెలియదు గురుగారు. సనాతన ధర్మం అంటే ఏంటి అనేది ఒకసారి దాని గురించి వివరిస్తారు గురుగారు. సనాతనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆది అంతము లేనివాడు. ఓకే. ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే ఎవరూ చెప్పలేరు. ఆయన గిట్టడం ఎప్పుడు అంటే అది ఉండదు అసలు. అట్లాంటి వాడిని సనాతనుడు అంటారు. అప్పుడు సనాతనుడు ఎవరు? భగవంతుడు. ఈ ధర్మము కూడా సనాతన ధర్మము. అంటే ఇది ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. భగవంతుడికి గిట్టడం ఎలా లేదో అట్లా దీనికి గిట్టడం అన్న మాట కూడా ఉండదు. భగవంతుడి మీదకే అనేక అవతారాల్లో అనేక మంది రాక్షసులు దండయాత్రలు చేశారు. రాక్షసులు మడిసిపోయారు, భగవంతుడు మిగిలిపోయాడు. ఈ ధర్మం కూడా అంతే. అంటే ఇది కేవలం సనాతన ధర్మం అనేది హిందూ ధర్మంలోనే ఉంటుందా గురుగారు, ఇక వేరే? దాని పేరు సనాతన ధర్మం. అంతే. దాని పేరు సనాతన ధర్మం అనడానికి కారణం ఏమిటంటే దానికి వేదము ప్రమాణము. ఓకే. వేదము అంటే అపౌరుషేయము అంటారు. అపౌరుషేయము అంటే ఒకరి చేత రచింపబడినది కాదు. నేను ఏదైనా రాశాను అనుకోండి, నా మతిలోంచి వచ్చింది కాబట్టి మతము అంటారు. అంటే నా అభిప్రాయము. ఇది కోటేశ్వరరావు గారి మతం అంటే కోటేశ్వరరావు గారి అభిప్రాయం అని. అది అపౌరుషేయం. వేదం ఎవరూ రాయలేదు. మరి ఎలా వచ్చింది అంటే వేదమంత్రములను ద్రష్టలై ఋషులు ధ్యానస్థితి యందు విన్నారు. విని లోకమునకు వాళ్ళు దర్శించింది అందించారు తప్ప వాళ్ళు వాటికి కర్తలు కారు, రచయితలు కారు. కాబట్టి భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఊపిరి తీస్తూ మాట్లాడలేను. ఊపిరి తీసేసి దాన్ని విడిచిపెడుతున్నప్పుడు వాక్కుగా మార్చాలి. ఈశ్వరుడి ఊపిరే వేదం. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఎంత సనాతనుడో వేదము కూడా అంతే సనాతనం, ఆయనలోంచే వచ్చింది. వేదము ప్రమాణముగా కలిగినటువంటి ఈ ధర్మము సనాతన ధర్మము. సనాతనుడైన పరమాత్మ ఎప్పుడు పుట్టాడో తెలియనట్టే ఇది కూడా ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఆయన వాణి అయిన వేదము ప్రమాణముగా వచ్చింది కాబట్టి సనాతన ధర్మమని, వేద ధర్మమని దీన్ని పిలుస్తూ ఉంటారు. మరి ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి గురుగారు? సనాతన ధర్మం, వేద ధర్మం వేరు వేరే, రెండు ఒకటేనా? ఒక్కటే. వేదము ప్రమాణము. అంటే ఓకే. ఇప్పుడు మీరు ఏదైనా పాటించాలనుకోండి, ఇది చెయ్యాలా వద్దా అంటే ఇది చెయ్యొచ్చు అని చెప్పాలి. సరే చెయ్యొచ్చు అన్నారు కదండి, ఇది ఎట్లా చెయ్యాలి అంటే ఎట్లా చెయ్యాలో కలగాలి కదా. అదే కదా గీతాచార్యుడు అంటాడు, ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రం ప్రమాణం అన్న మాటకు అర్థం ఏమిటంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. రాజశాసనంలా ఎవరు శాసించి చెప్తారో అది శాస్త్రం. వేదము శాస్త్రము. వేదం ఏం చెప్తుందంటే మీరు ఎట్లా బ్రతకాలి, ఎట్లా చెయ్యాలి, స్నానం ఎట్లా చెయ్యాలి, మీకు జ్వరంగా ఉంటే స్నానం ఎట్లా చేయాలి, లేవలేకపోతే అప్పుడు మీ స్నానం ఎంత తేలికగా ఆచరించవచ్చు, మినహాయింపు ఎలా ఉంటుంది దగ్గర నుంచి ధర్మం. ధర్మం అంటే ఆచరించేది. ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్ముడు. ఇప్పుడు నాకు తెలుసండి అంటే ధర్మం కాదు, నేను ఆచరిస్తే ధర్మం. నేను ఆచరించకుండా నేను మాట్లాడతానంతేనండి అంటే ధర్మం అవ్వదు. రావణాసురుడికి ధర్మం తెలుసు, మరి ఎందుకు నిలబడలేకపోయాడు? ఆచరించాడు. ఇహ సంతో నవాసంతి సతోబా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది సుందరకాండలో సీతమ్మ. బుద్ధి ఆచారవర్జిత, నీకు తెలుసు కానీ పాటించవా అని అడిగింది. పాటించినవాడు రాముడు. అందుకే రాముడి ముందు రావణుడు నిలబడలేదు. ఏది మీరు పాటించారో అది ధర్మం.
మీరు ఏది పాటించాలో వేదం ద్వారా భగవంతుడు చెప్పాడు. అందుకని సనాతన ధర్మమునకు ప్రమాణము వేదము. ఇప్పుడు వేదమునకు, వేదధర్మమునకు, సనాతన ధర్మమునకు భేదమే లేదు, ఉన్నదల్లా ఒక్కటే. ప్రమాణమును చెప్పడానికి వేదం అన్నమాట, మళ్ళీ ఆయన చెప్పిన మాటలు చెప్పడానికి వేదంగా వచ్చాయి, అంతే తేడా. అంతే. అంటే సనాతన ధర్మం అంటే మతాలకు అతీతం అనుకోవచ్చా గురుగారు, లేదా? మతము అంటే మనుష్యుల యొక్క అభిప్రాయములు కానిది, భగవత్ప్రోక్తమైనది అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. ఇది భగవంతుడి చేత చెప్పబడినదే తప్ప వ్యక్తుల చేత చెప్పబడినది కాదు. అందుకు కదా వేదం అపౌరుషేయము అని. ఇప్పటికీ వేదం చదువుకునే వాళ్ళు పుస్తకం చదువుతూ నేర్చుకోరు. అందుకే గురువుగారి దగ్గర కూర్చొని శిష్యుడు చెవిని ప్రమాణం చేసుకొని గురువు స్వరంతో చెప్తూ ఉంటే నేర్చుకుంటాడు. శృతి అని దానికి పేరు. ఎందుకనంటే చెవిని ప్రమాణం చేసుకుని ఆ వేదం నిలబడుతుంది. అది ఎక్కడ ఒక అక్షరం ఎన్ని వేల సంవత్సరాలైనా మారకుండా ఉండడం కోసం వేదం చదివే పద్ధతులన్నీ వచ్చాయి. ఘనపాఠం, జటాపాఠం, క్రమపాఠం, ధ్వజపాఠం, శిఖాపాఠం. ఇన్ని రావడానికి కారణం ఏంటంటే వేదం కొన్ని వేల సంవత్సరాలైన ఒక అక్షరం మారదు. మారకపోవడానికి కారణం పుస్తకంలో అనుకోండి, పాకి వాయో నాకి సాయో పడిపోవచ్చు. గురువుగారు తన గురువు దగ్గర నేర్చుకున్నది స్వరంతో శిష్యుడికి చెప్తారు. అప్పుడు మారే అవకాశం లేదు. ఎక్కడైనా తేడా ఉంటే ఘనపాఠంలో, జటాపాఠంలో దొరికిపోతాయి. అందుకని వేదం చదవడానికి కూడా అన్ని రకాలైన పద్ధతులు వచ్చి ప్రమాణాన్ని కాపాడారు. అది నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంత గొప్పగా వేద ప్రమాణాన్ని నిలబెట్టడం. ఓకే. యజ్ఞాలు, హోమాలు రెండు ఒకటేనా గురుగారు? యజ్ఞమునకు, హోమమునకు పెద్ద తేడా ఏం ఉండదండి. అగ్నిహోత్రంలోకి మీరు ఏదైనా హవనం చేయడానికి పదార్థాన్ని స్వాహాకారంతో వేయడాన్నే హోమము అంటారు. అంటే మీరు వేసినది అగ్నిహోత్రుడికి చెందదు. మీరు ఎవరి పేరు చెప్పి స్వాహాకారం చెప్పారో వారికి వెడుతుంది. ఉదాహరణ చెప్పాలి అంటే, పోస్ట్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మనీ ఆర్డర్ కట్టారనుకోండి, ఆయన తనకిష్టమైన వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు ఆ డబ్బు. మీరెవరి పేరు రాశారో వాళ్ళకి పట్టుకెళ్ళి ఇస్తాడు. అగ్నిహోత్రుడు కూడా అంతే. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగపురాణంలో. రుద్రాయ స్వాహ అన్నాను అనుకోండి, అది రుద్రుడికి పట్టుకెళ్ళి ఆయన హవిస్ సంధిస్తాడు. అందుకని హవ్యవాహనుడు. అలా నేను మంత్రం చెప్పి అగ్నిహోత్రంలో పదార్థాన్ని హుతం చేయడం అంటారు, వెయ్యడాన్ని హోమం అంటారు. మిగిలిన శాలా నిర్మాణం అవన్నీ శాస్త్రాన్ని అనుసరించి నిర్మాణం చేయడం, అదంతా ప్రదక్షిణానికి యోగ్యంగా తయారు చేయడం, సంభారాలు సిద్ధం చేసుకోవడం, ఇవన్నీ చిట్ట చివరి ప్రయోజనం హోమం కోసం. వండుకున్నదంతా తినడం కోసం లాగా. అందుకని యజ్ఞము అన్నది స్థూలంగా పైన ఉన్నటువంటి పేరు. ఒక మాట అంటుంటారు ఎప్పుడు కూడా, క్షవరం అవగానే వివరం తెలుస్తుంది అని అంటుంటారు గురుగారు. అట్లానే కష్టం వచ్చిన ప్రతి వారికి కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు అన్నమాట అందరికీ కూడా. ఆ దేవుడు గుర్తొచ్చినప్పుడు స్వాముల దగ్గరకు, పండితుల దగ్గరకు వెళ్ళినప్పుడు యజ్ఞాలు, హోమాలు చేయాలని అంటుంటారు అనమాట. అంటే కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, దేవుడు గుర్తొచ్చినప్పుడు యజ్ఞము, హోమాలు చేయాలని పండితులు మనకు సూచిస్తుంటారు. ఆ ప్రకారము ఆ యజ్ఞాలు, హోమాలు చేయడం వల్ల వారి కష్టం తొలగుతుందా? అసలు యజ్ఞాల ప్రాముఖ్యత ఏంటి అసలు? నేను ఒక విషయం చెప్తాను మీకు. తొలగించవలసిన వాడెవరు? దేవుడు. నేను కాదు, భగవంతుడు. ఆయన నీకు కష్టం వచ్చినప్పుడే నా దగ్గరికి వచ్చావు, నీకు ఒంట్లో బాగున్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు నా దగ్గరికి నువ్వు రాలేదు, కాబట్టి నేను నీకు అలాంటప్పుడు చెయ్యను అని అన్నాడు అనుకోండి, చెప్పడం తప్పు. ఆయన అట్లా చెప్పలేదుగా. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. కష్టం వచ్చినప్పుడే నా దగ్గరికి వచ్చిన వాడు కూడా గొప్పవాడేరా, వాడికి నేనున్నానని నమ్మకంతో వచ్చాడుగా, కాబట్టి నేను తీర్చుతానన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. అప్పుడు ఇది చెయ్యండి అని చెప్తున్నారు, అప్పుడు తప్పేం లేదు. 2 భాగవతంలో కుచేలోపాఖ్యానంలో పోతన గారు అద్భుతమైన పద్యం రాశారు. కుచేరుడి భార్య అంటుంది, కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు కొలువన్ అంతని వచ్చి తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికెడడే సంపద్విశేషోన్నతుల్ అంటుంది. కలలో కూడా భగవంతుణ్ణి కొలవనివాడు కూడా కష్టం వచ్చినప్పుడు
ఆయన్ని భక్తితో ప్రార్థన చేస్తే అనుగ్రహిస్తానన్నాడు. యజ్ఞము అన్న దాని గురించి మీరు అడిగారు. దానికి 3 ప్రయోజనాలు ఉంటాయి. తేలికగా చెప్పాలి అంటే 3 ప్రయోజనాలు. ఒకటి, నా కొరకు నాకేదో కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరట్లేదంటే అర్థం ఏంటి? నా పాపం ఏదో అడ్డొస్తోందని. అది తొలగించుకోవడానికి యజ్ఞం చేస్తారు. దశరథ మహారాజు గారికి సంతానం కావాలి, కలగలేదు. అప్పుడు అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేశాడు. ఒకటి స్వప్రయోజనం. 2, నా కోసం కాదు, లోకం అంతా బాగుండాలి. లోక కళ్యాణానికి కారణం ఏమిటి? వర్షం. సకాలంలో వర్షం పడితే అందరూ బాగుంటారు. కాబట్టి అందరూ బాగుండాలని చేస్తున్నాను. 2వ ప్రయోజనం. 3, నాకు ఈ శరీరం పడిపోయాక స్వర్గలోకం కావాలి. అందుకని విశేష పుణ్యం కోసం, శరీర పతనానంతర సుఖం కోసం యజ్ఞం. అసలు నాకు శరీరం వద్దు. ఈ యజ్ఞమో యాగమో చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అది చిత్తశుద్ధికి పనికొచ్చి జ్ఞానము కలిగి మోక్షాన్ని పొందాలి. ఆ చిత్తశుద్ధి కోసం నేను యజ్ఞం చేస్తున్నాను. ఈ కారణాలకి 3 కారణాలకి యజ్ఞమే చేస్తారు. అంటే స్వర్గలోకం వెళ్తేనే మోక్షమా గురుగారు? స్వర్గం నరకం అని ఉంటున్నాయి గురుగారు అసలు? మోక్షం వేరు. స్వర్గానికి నరకానికి తేడా ఏమిటంటే, స్వర్గంలో ఉన్న వాళ్ళని త్రిదశులు అంటారు. ఇప్పుడు భోగం అనుభవించాలంటే శరీర పటుత్వం ఉంటుందండి. ఇప్పుడు గింజలు వేయించేసి తీసుకొచ్చేసి 25 ఏళ్ల కుర్రాడికి పెట్టారనుకోండి, వాడు పావుషేరు గింజలు తినేసి బయటికి వెళ్ళి ఆడుకొస్తే అరిగిపోతుంది. నీ తింటే నాకెలా అరుగుతుంది? నేను అది ఉడికించుకు తినాలి. స్వర్గలోకంలో ఉండే దేవతలను త్రిదశులు అంటారంటే ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సే వాళ్ళకి. అందుకని వాళ్ళు భోగం అనుభవిస్తారు. కానీ ఎన్నాళ్ళు అనుభవిస్తారు? బ్యాంకులో డబ్బు ఉన్నంత కాలమే మీరు విత్డ్రాయల్ ఫామ్ పట్టుకెడితే డబ్బు ఇస్తారు. పుణ్యం అయిపోగానే వాళ్ళని కిందకి తోసేస్తారు. మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ వాళ్ళు ఈ భూలోకంలోకి వచ్చేస్తారు మనుష్యులుగా. ఓకే. మోక్షం అంటే ఇక జనన మరణ చక్రం ఉండదు. ఇక వాడికి పుట్టుక మృత్యువు 2 ఉండవు. వాడు నది సముద్రంలో కలిసిపోయాక ఇక నది పేరు కానీ, నది రుచి కానీ, నది రంగు కానీ ఏమీ లేకుండా సముద్రంలో ఒకటి ఎలా అయిపోతుందో అలా భగవంతుని యందు ఒకటిగా అయిపోతాడు. అది జ్ఞానము వలన కలుగుతుంది అని. జ్ఞానాద్దేవత కైవల్యం, ఆ జ్ఞానము భక్తి వలన వస్తుంది అని. అది మోక్షము. అందుకని మోక్షము వేరు, స్వర్గలోకవాసము వేరు. మోక్షము కన్నా కిందది స్వర్గం.